అందరికీ నమస్తే. ఏబిఎన్ రాధాకృష్ణ అందరి జర్నలిస్టుల్లాగా కాదు, అందరి జర్నలిజం లాగా కూడా ఇతని ఉండదు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశంలో కూడా జరగబోయే విషయాలు చాలా వరకు ఇతనికి ముందుగానే తెలుస్తాయి. ఏబిఎన్ అసంటిది కొలాప్స్ అయిపోయే టైంలో ఇతని చేతుల్లోకి తీసుకొని ప్రస్తుతము ఒక మీడియా, గొప్ప తెలుగు రాష్ట్రాలలో ఒక గొప్ప మీడియాలలో ఇతని ముందు వరుసల్లోనే ఉంటుంది. అదేవిధంగా అందరికంటే ముందుగా ఇతనికి ఎందుకు తెలుస్తుంది అంటే, షర్మిల గారు వైసీపీని వదిలిపెట్టి బయటికి వస్తారనే సమాచారాన్ని ప్రజల్లోకి మొదటిగా తెచ్చిన మీడియా ఏదైనా ఉందంటే అది ఏబిఎన్. అంత సమాచారం ఉంటుంది, చాలా సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో ఏబిఎన్ తన వీక్లీ పలుకులలో వైసీపీ కార్యకర్తల గురించి జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది మీరు గుడ్డిగానే వింటారని ఒక భావోద్వేగంతో తన పలుకులని వదిలిండు, తన మాటలని వదిలిండు. తనపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత రచ్చయిందో మనందరికీ తెలుసు. దీనితో నేను ఏదో ఎగ్జాంపుల్ మాత్రమే ఆ మాట అన్నా అని ఏబిఎన్ కూడా వివరణ ఇచ్చుకుంది. ఎవరికన్నా ఒక చిన్న మాటకు మీరు ఇంత ఇష్యూ చేస్తారని ఏబిఎన్ రాధాకృష్ణ గారు, వైసీపీ మీడియా కానీ, సాక్షి మీడియా కానీ, అదేవిధంగా వైసీపీ నాయకులు ఏ విధంగా మహిళలపై అసభ్యకరంగా మాట్లాడినారో అది మొత్తము తన అనుకూలమైన సోషల్ మీడియాలో కానీ, అదేవిధంగా ఏబిఎన్లో కానీ ఒక్క మాట ఏబిఎన్ రాధాకృష్ణ అంటే వాళ్ళు మాట్లాడిన వందల మాటలు కూడా పబ్లిక్ ప్రజలు చూసే విధంగా మళ్ళీ బయటికి తీసుకుని వచ్చిండు. దీని ద్వారా ఏబిఎన్ రాధాకృష్ణ కంటే ఎక్కువగా ఇప్పుడు వైసీపీ నాయకులే మళ్ళీ ఇంత గలీజు గాల అనే విధంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళిండు. అది కాకుండా ప్రస్తుతము ఏబిఎన్ రాధాకృష్ణ ఒక భయంకరమైన వార్త వదిలిండు. వైఎస్ కుటుంబంలో ఒక భయంకరమైన సంఘటన, అది నాకు తెలుసు. ఆ సంఘటన గురించి నేను బయట వేస్తే ఇంకా మీ పరువు కంప్లీట్గా పోతుందని ఒక భయంకరమైన మాట వదిలిండు. ఏబిఎన్ రాధాకృష్ణ తన దగ్గర ఎసుంటి ప్రూఫ్స్ లేకుంటే ఇసుంటి మాటలు మాత్రం వదలడు. షర్మిల విషయంలో అందరూ షర్మిల వైసీపీ విజయం సాధించడంలో తను జగన్ ఎంత పాత్ర పోషించిండో అదేవిధంగా షర్మిల కూడా అంత పాత్ర పోషించిండు. ఒక మహిళ అయినా కూడా అంత భయంకరమైన పాదయాత్ర చేసింది ఆమె. జగన్కు పోటీగా తన పాదయాత్ర కూడా చేసింది ఒక మహిళ అయి ఉండి. అసంటి మహిళ బయటికి వస్తుందన్న విషయము ఈ రాధాకృష్ణకు ముందుగా తెలిసిందంటే ఇతని దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు రాధాకృష్ణ గారు ఒక సంఘటనను బయట పెడతానే వార్తలు భయంకరంగా వస్తున్నాయి. ఆ సంఘటన కనుక బయటికి వస్తే ఇంకా రాజకీయం అనే కాదు, వైఎస్ కుటుంబాన్ని చీతరించుకుంటారు ప్రజలు అనే విధంగా రాధాకృష్ణ ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని భయపెట్టడని అనుకోవచ్చు, లేకుంటే ఒక మంచి క్లూని కూటమి ప్రభుత్వానికి ఇస్తుండనే కూడా అనుకోవచ్చు. ఆ సంఘటన కనుక బయట పెడితే ఇంకా వైసీపీ భవిష్యత్తులో ఉండదనే వార్తలు కూడా ప్రస్తుతం వస్తున్నాయి.